ఒక దైవజనుడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈరోజు నేను రక్షించబడ్డానంటే అది నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన అని సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటారంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను పరలోక రాజ్యానికి కొట్టుకుని వచ్చాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన పిల్లల కోసం అంతలా ఏడవాలి. ఒకవేళ మనకి ఏమైనా అయ్యి మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోయినా మన ప్రార్థన మాత్రం ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తుంది. ఆమేన్. ఆ సాక్ష్యం చెప్పిన దైవజనుడు కూడా అదే చెప్తారు. ఆయన రక్షించబడేసరికి తన తల్లి లేదు, చనిపోయింది. చనిపోయిన తర్వాత అతను రక్షించబడి చెప్తున్న మాట అది, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను పరలోక రాజ్యానికి కొట్టుకుని వచ్చానని. హల్లెలూయా. మన పిల్లల కొరకు మనం మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన వట్టిగా పోదు. ప్రార్థన ఏది కూడా వృధా కాదు. వెంటనే మనకి కార్యము కనిపించకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా ఆ ప్రార్థనకి ప్రతిఫలం మాత్రం ఏదో ఒక దినాన్న మనము చూస్తాం ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ప్రార్థిస్తూనే ఉండండి మీ పిల్లల కోసం, మీ పిల్లల రక్షణ కోసం, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు ప్రార్థిస్తూనే ఉండండి. ప్రార్థన మానొద్దు. ఆ ప్రార్థన ఖచ్చితంగా నీ బిడ్డలను మారుస్తుంది. నీ భర్త మారటం లేదా? నీ భర్త ఇష్టానుసారంగా జీవిస్తున్నాడా? నీ భర్త గురించి వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే దానికన్నా నీ భర్త కొరకు ఎక్కడ ఏడవాలి? దేవుని సన్నిధిలో ఏడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నీ భర్తను దేవుడు మారుస్తాడు. ఆమేన్, ఆమేన్. ఈమె మనోదుఃఖము కలిగినదై బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధికి వచ్చి ఏడ్చుచూ ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన వట్టిగా పోయిందా? హల్లెలూయా. ఆమె ప్రార్థన అంగీకరించబడి ఆమెకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు. మామూలు కుమారుణ్ణి కూడా కాదు, ఒక గొప్ప ప్రవక్త. సమూయేలు అంటేనే ఒక గొప్ప ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు అంతటి గొప్ప ప్రవక్తను ఆమె తన ప్రార్థన ద్వారా సంపాదించుకోగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజానికి ఆమెకు కూడా పెళ్ళైన వెంటనే పెనిన్నావలే పిల్లలు పుట్టేశారనుకోండి, ఆమె అంత ప్రార్థన చేసేదా? దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఆలస్యము కూడా మన మంచి కోసమే. మనం ఎక్కువగా ప్రార్థన చేస్తామని, ఎక్కువగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తామని దేవుడు ఆలస్యం చేస్తాడు. హల్లెలూయా. వాళ్ళకి వీళ్ళకి పిల్లలు పుట్టేయచ్చు, కానీ నీ జీవితంలో ఆలస్యం జరుగుతుంది అనంటే నీ ద్వారా ఇంకా ఎక్కువ ప్రార్థన చేయించాలని. అలా ఎక్కువ ప్రార్థన జరిగించినప్పుడు శ్రేష్టమైనది నువ్వు పొందుకుంటావు, విలువైనది పొందుకుంటావు. సమూయేలు లాంటి ఒక గొప్ప ప్రవక్తను పొందుకున్నది హన్నా. నీ ప్రార్థన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, ఆలస్యమైన కొలది నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తావు. ఎక్కువ ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో శ్రేష్టమైన దానిని పొందుకుంటావు, విలువైన దానిని పొందుకుంటావు. అందుకనే కొన్నిసార్లు దేవుడు కూడా మన జీవితాల్లో ఆలస్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అమ్మాయి సాక్ష్యం అన్నమాట. పెళ్ళయి 4 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయ్యింది, పిల్లలు పుట్టట్లా. పిల్లలు పుట్టకపోతే వాళ్ళత్త మామలు ఏదోటి అనడం, వాళ్ళు కూడా ఇదే మాట అన్నారంట, ఇలా పిల్లలకు పుట్టకపోతే వేరొకరి ఇచ్చి పెళ్ళి చేసేస్తామని అన్నారు. హల్లెలూయా. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే దేవుని పాదాల మీద పడి ఏడవడం మొదలు పెట్టింది. మామూలుగా అయితే ప్రార్థన చేయరు కొంతమంది. హల్లెలూయా. అన్ని వెంటనే జరిగిపోయినా అనుకోండి ప్రార్థన చేయరు. అందుకనే దేవుడు కొంచెం ఆపుతాడు, కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎప్పుడైతే ఆమెకు పిల్లలు పుట్టడం ఆలస్యమైందో ఏడ్చింది, దేవుని సన్నిధిలో మొర్రపెట్టింది, ఆయన పాదాల మీద పడి. ఎలా ఏడ్చిందంటే అలా ఏడ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అనే మాటలు మనకి ఏడుపు వచ్చేస్తాయి కదా కొన్నిసార్లు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలను పట్టుకుని ఎంత ఏడ్చిందంటే అంత ఏడ్చింది.
అప్పుడు దేవుడు ఈ పోయిన సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం అమ్మ వెళ్ళిందంట క్రిస్మస్కి. అప్పుడు కేక్ పాడుకుంది. కేక్ పాడుకుని అమ్మ చేత తినిపించుకుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తినిపించుకోగానే ఆమె అనుకుంది, అమ్మగారి చేత నేను తినిపించుకుంటున్నాను, ఖచ్చితంగా నా గర్భఫలం తెరవబడాలని ప్రార్థన చేసుకుంది. ఆ నెక్స్ట్ మంత్లోనే ఆమె కన్సీవ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఇప్పుడు ఒక మంచి కుమార్తె అనమాట, చాలా అందమైన కుమార్తెను పొందుకుంది. అప్పుడు సాక్ష్యం చెప్పింది, నేను ఎంతగో ప్రార్థన చేశాను అని. ఆమె సాక్ష్యం చెప్తుంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇంతగా ప్రార్థన చేయించడానికే ఒకవేళ ఈమెకి ఇది ఆపుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ సాక్ష్యాన్ని ఇన్స్పైర్ అయ్యి పోయిన సంవత్సరం క్రిస్మస్ జరిగినప్పుడు ఇంకొక అమ్మాయి, ఆమెకు కూడా వివాహం అయ్యి పిల్లలు లేరు. ఈసారి నేను పాడుకోవాలి కేక్ అని ఆ అమ్మాయి పాడుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాడుకుని ఇప్పుడు అమ్మ లేదు కదా, నా చేత పెట్టించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతంగా డిసెంబర్లో అయిందా, జనవరిలో కన్సీవ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తనకి బాబు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పే విషయం ఏంటంటే, కొన్నిసార్లు ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు అని అంటే మన ద్వారా ప్రార్థన చేయించడానికి, అంతే తప్ప వేరే విషయం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువ కన్నీరు కారుస్తాం, ఎక్కువ విజ్ఞాపన చేస్తాం. హన్నాకి వెంటనే పిల్లలు పుట్టేస్తే ఇలా బహు దుఃఖాక్రాంతురాలై ఉండేది కాదు, వేదన కలిగి దేవుని సందులో మొరపెట్టేది కాదు. ఆలస్యం అవడం వలన మొర్రపెట్టింది. అలా మొర్రపెట్టడం వల్ల శ్రేష్టమైనది పొందుకుంది. శ్రేష్టమైనది ఇవ్వడానికే దేవుడు ఆలస్యం చేస్తాడు. మంచిది, విలువైనది, గొప్పదానిని ఇవ్వడానికే దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఆలస్యం జరిగినప్పుడు ఏం చేయాలి? బహు ఎక్కువగా మనము ప్రార్థన విజ్ఞాపనలు, అది ఏ కార్యమైనా సరే, గర్భఫలం అనే కాదు, ఏ కార్యమైనా సరే ఆలస్యం అవుతుందంటే ఏదో ఉన్నతమైనది నీకు ఇవ్వాలనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. విజ్ఞాపన చేయి, మొర్రపెట్టు. దేవునికి స్తోత్రం. అయితే రెండవదిగా హన్నా ఎలా ఉంది? ప్రార్థించే స్త్రీగా ఉంది. మనం కూడా ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి. మన పిల్లల కోసం, మన భర్త రక్షణ కోసం ప్రార్థించే వారంగా మనము ఉండాలి. ఆమేన్. మూడవది, హన్నా జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, కుమారుని ఎడల శ్రద్ధ కలిగిన స్త్రీగా ఉన్నది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. 22. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వానిని తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఎల్కానా ఏటేటా యెరూషలేముకి వెళ్తాడు కదా బలులు అర్పించడానికి. ఈమె కూడా కుమారుడు కలిగేశాడు, పుట్టాడు. కుమారుడు పుట్టిన సంవత్సరము కూడా భర్త యెరూషలేముకు వెళ్తున్నప్పుడు యథాప్రకారంగా భార్యలను పిల్లల్ని తీసుకుని వెళ్ళడం అతనికి ఆనవాయితీ, అలవాటు. ఆ ప్రకారంగానే హన్నాను కూడా రమ్మని కోరాడు. కోరితే ఈమె ఏమంటుందో తెలుసా? బిడ్డ పాలు విడిచి వరకు నేను అక్కడికి రాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను ఇంకా అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ బిడ్డను అక్కడ ఇచ్చేయాలి నేను. ఎందుకంటే నాకు బిడ్డ పుడితే దేవునికి ఇచ్చేస్తానని నేను మొక్కుకున్నాను. కాబట్టి ఆ బిడ్డను నేను తీసుకువెళ్ళిన దినాన్ని అక్కడే వదిలేసి నేను వచ్చేస్తాను. ఇక ఆ బిడ్డను మరలా నేను తీసుకుని రాను. కాబట్టి బిడ్డ పాలు విడిచే వరకు కూడా నేను అక్కడికి రాను అని చెప్పి వెళ్ళకయుండెను అని మన వాక్య భాగంలో చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. అంటే హన్నా తన బిడ్డ విషయంలో ఎంత శ్రద్ధ కలిగిందో ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. బిడ్డ పాలు విడిచే వరకు కూడా నేను అక్కడికి రాను. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే నా బిడ్డ ఇక నుంచి ఉండాలి. దైవ జనుల దగ్గర, దేవుని సేవకుల దగ్గర పరిచారకుడిగా, పరిచర్య చేసేవాడుగా అక్కడే నా బిడ్డ ఉండిపోవాలి అనే ఆలోచన చేత ఆమె వెళ్ళక అక్కడే ఉండిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అన్న ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నది. నా బిడ్డ దేవుని సన్నిధిలోనే ఉండిపోవాలి. కష్టమాని తీసుకెళ్ళడం, తీసుకురావడం కాకుండా ఒకేసారి తీసుకుని వెళ్ళి అక్కడే అప్పగించేయాలి. ఇక ఎప్పుడు నా బిడ్డ దేవుని సన్నిధిలోనే ఉండాలని కోరుకుంది. దేవునికి స్తోత్రం. దైవ జనుల దగ్గరే ఉండాలని కోరుకుంది. దైవ జనులకు పరిచర్య చేసేవాడుగా, పరిచారము చేసేవాడుగా ఉండాలని తన బిడ్డ విషయమై హన్నా కోరుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తన బిడ్డ యొక్క ఆత్మీయ స్థితి కొరకు జాగ్రత్త తీసుకుంది. ఇక్కడ మన పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకుంటాం. వాళ్ళు మంచి ప్రయోజకులు చేయాలని మంచి స్కూల్స్లో జాయిన్ చేస్తాం, చక్కని ఇన్స్టిట్యూషన్స్లో, చక్కని కాలేజెస్లో వారిని జాయిన్ చేస్తాం. వాళ్ళు ఇంకా మంచి ప్రయోజకులు అవ్వాలని వాళ్ళకి ట్యూషన్ పెట్టేస్తాం. ఎంత ఖర్చు అయినా సరే చేసి వాళ్ళు మంచి ప్రయోజకులుగా చెయ్యాలని చెప్పి వాళ్ళ చదువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం చాలా శ్రద్ధ కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. మరి వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి కోసము జాగ్రత్త తీసుకుంటున్నామా? హల్లెలూయా. ప్రార్థన చేసావా ఈరోజు? వాక్యం చదివావా ఈరోజు? దేవుని సన్నిధిలోనికి వెళ్ళావా ఈరోజు? లేక దైవజనుల దగ్గర ఎలా ప్రవర్తించాలో అది నేర్పిస్తున్నామా మన పిల్లలకి? ఆత్మీయ విషయాలలో వాళ్ళకి తగు శ్రద్ధ మనము తీసుకుంటున్నామా లేదా అనే విషయాన్ని ఈరోజు మనము పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. లోకపరంగా ప్రతి విషయంలో వారి పట్ల జాగ్రత్త కలిగి ఉంటున్నాం. మరి వారి యొక్క ఆత్మీయ జీవితం గురించి శ్రద్ధ కలిగి ఉన్నామా? వారికి ఆత్మీయ విషయాలు నేర్పిస్తున్నామా? ప్రార్థన నేర్పిస్తున్నామా? వాక్యం చదవటం నేర్పిస్తున్నామా? దేవునితో సహవాసం చేయటం నేర్పిస్తున్నామా? తోటి విశ్వాసులతో, తోటి పిల్లలతో ఎలా నడుచుకోవాలో నేర్పిస్తున్నామా? దైవ జనులతో వారు ఎలా ఉండాలో మనం నేర్పిస్తున్నామా మన పిల్లలకి? హల్లెలూయా. అన్నిటికంటే కూడా విలువైనది ఇది. వాళ్ళ ఆత్మీయ స్థితిని మనము జాగ్రత్తగా కాపాడగలిగితే, వాళ్ళ ఆత్మీయ స్థితికి చక్కని బాసట, చక్కని త్రోవ మనం వేయగలిగితే ఖచ్చితంగా వారు ఇహలోక పరంగా కూడా దీవించబడతారు. ఆమేన్. అంటే దేవుని భయభక్తులతో కూడిన జీవితాన్ని నీ బిడ్డలకు నువ్వు నేర్పగలిగితే, దేవుని భయములోను క్రమములోను నీ బిడ్డలను పెంచగలిగితే ఖచ్చితంగా నీ బిడ్డలకు దేవుడు ఒక మంచి భవిష్యత్తును ఇస్తాడు. ఎంతసేపు వాళ్ళ భవిష్యత్తు కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళ ఆత్మీయ జీవితం గురించి నువ్వు ఆలోచన చేయడం లేదు. హల్లెలూయా. అయితే ఈ హన్నా ఏం చేసిందో తెలుసా? తన కుమారుని గురించి బహు శ్రద్ధ కలిగి ఉంది. నా బిడ్డ దేవుని సన్నిధిలోనే ఉండాలి, దైవ జనుల దగ్గరే ఉండాలి, పరిచర్య చేసేవాడుగా ఉండాలి, అక్కడే ఉండి ఒక పరిచారకుడిగా నా బిడ్డ ఉండిపోవాలి అని తన బిడ్డ యొక్క ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేసింది. దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా మనము అదే విషయాన్ని నేర్చుకోవాలి. ప్రభు యొక్క శిక్షలో, బోధలో వాళ్ళని మనం పెంచగలిగితే, వాక్యమే సెలవిస్తుంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పండి, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. తర్వాత 4వదిగా హన్నా జీవితం నుండి మనం నేర్చుకుంటున్న 4వ విషయం ఏంటంటే, మొక్కుబడిని నెరవేర్చిన ధన్యురాలుగా మనకి కనబడుతుంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11 నుంచి మనం చదివితే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతున మొక్కుబడి చేసుకొనెను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఆమె మొక్కుబడి చేసుకున్నది ఏమని? నీ దాసురాలైన నన్ను మరిచిపోక నన్ను జ్ఞాపకము చేసుకుని నాకు ఒక మగ బిడ్డను ఇస్తే ఆ బిడ్డ తల మీదకి క్షౌరము కత్తి రానివ్వను.
ఆ బిడ్డ నీ కొరకు ప్రతిష్ఠించి బ్రతుకు దినములన్నీ నీ సన్నిధిలోనే నీకే ప్రతిష్ఠితుడిగా ఉండునట్లుగా నీకు అప్పగిస్తాను అని చెప్పి, నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఏం చేసింది? మొక్కుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మొక్కుకుంది, ఖచ్చితంగా మగపిల్లోడు పుడితే నీకు ఇచ్చేస్తాను అని మొక్కుకుంది. మరి మొక్కుబడిని నెరవేర్చిందా, తీర్చిందా హన్నా? ఖచ్చితంగా తీర్చింది. పాలు విడిచిన తర్వాత ఏం చేసింది? ఆ మగబిడ్డను తీసుకుని వెళ్ళి, పాలు విడవడం అంటే మరి ఎంత వయసు ఉంటుంది చెప్పండి? చాలా చిన్న వయసే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనీసం ఎక్కువ సంవత్సరాలు అనుకుంటే ఒక 5 సంవత్సరాల లోపే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 5 సంవత్సరాల లోపు బిడ్డను తీసుకుని వెళ్ళి మందిరములో విడిచిపెట్టేసి వచ్చేసింది. 5 సంవత్సరాల బిడ్డకి ఏమైనా సరిగ్గా చేసుకోవడం వస్తుందా? కనీసం తినడం కూడా సరిగ్గా రాదు కదా. అటువంటి చిన్న బిడ్డను తీసుకుని వెళ్ళి ఎక్కడ వదిలిపెట్టేసింది? యెహోవా సన్నిధిలో దైవజనుల ఎదుట వదిలిపెట్టేసి వచ్చేసింది. ఆమె మొక్కుబడిని ఆమె ఖచ్చితంగా తీర్చుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొక్కుబడిని నెరవేర్చిన ధన్యురాలైన స్త్రీగా ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే మన జీవితాల్లో కూడా మనము అనేకమైన సార్లు మొక్కుబడి చేసుకుంటాం. ప్రభువా, నువ్వు నాకు ఈ కార్యం చేస్తే ఇలా చేస్తాను ప్రభువా అని మొక్కుకుంటాం. నాకు బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తాను ప్రభు అని మొక్కుకుంటారు కొంతమంది. నాకు బిడ్డనిస్తే నీ సేవకి ఇచ్చేస్తాను ప్రభు అని మొక్కుకుంటారు చాలామంది. కానీ బిడ్డలు పుట్టిన తర్వాత ఆ మొక్కుబడిని మర్చిపోతారు చాలామంది. హల్లెలూయా. ఈ ఒక్క బిడ్డను తీసుకెళ్ళి సేవకి ఇచ్చేస్తే ఎలాగా అని ఆలోచిస్తారు. వాడి చదువులు ఎలాగా, వాడి భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచన చేస్తారు. మరి పుట్టక ముందేమో మొక్కుకుంటారు, ఇచ్చేస్తాను నువ్వు ఇస్తే అంటారు. కానీ పుట్టిన తర్వాత ఏం చేస్తారు? రకరకాలైన ఆలోచన చేసుకుని మొక్కుబడిని తీర్చకుండా ఉంటారు. అలాగే మన జీవితాల్లో కూడా పిల్లలనే కాదు కానీ కొన్ని కార్యాల నిమిత్తం మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో మొక్కుకుంటాం. ఇలా చేస్తే అలా చేస్తాను, నువ్వు నాకు ఇది ఇస్తే నీకు అంత ఇస్తాను అని మొక్కుకుంటాం. కానీ అయిపోయిన వెంటనే మొక్కుబడిని మర్చిపోతాం. మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించకపోతే అది పాపముగా ఎంచబడుతుంది. దేవునికి స్తోత్రం. పాపములలో ఒక పాపం ఏంటంటే మొక్కుబడిని చెల్లించకపోవడం కూడా పాపమే. దేవునికి స్తోత్రం. నీ బలహీన సమయాల్లో, నీ కష్ట సమయాల్లో నువ్వేమైతే చేస్తానని మొక్కుకున్నావో అది తప్పకుండా నెరవేర్చాలి. ఒకవేళ ఆ మొక్కుబడిని చెల్లించకపోతే, చెల్లించలేని స్థితిలో ఉంటే అసలు మొక్కుకోకపోవడమే మేలు. మొక్కుకుని తీర్చక పాపం కట్టుకునే దానికంటే మొక్కుకోకపోవడమే మేలు. దేవునికి స్తోత్రం. చాలా విషయాల్లో మనం మొక్కుకుంటాం. ప్రభు ఇక నుంచి అలా ఉంటాను ప్రభు, నన్ను స్వస్థపరిచావంటే ఇక నేను జాగ్రత్తగా ఉంటాను ప్రభు, నేను అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటాను ప్రభు అని మొక్కుకుంటాం. కానీ మళ్ళీ ఆరోగ్యం వచ్చిన తర్వాత మళ్ళీ యథామామూలుగానే జీవిస్తూ ఉంటాం. ఆ దేవుని దగ్గర చేసుకున్న ఆ తీర్మానాలను మర్చిపోతూ ఉంటాం. అలా ఉండకూడదని ఈరోజు మనకి హన్నా జీవితం నేర్పిస్తుంది. లేక పుట్టిన కుమారుణ్ణి చాలా చిన్న వయసులోనే తీసుకుని వెళ్ళి దేవుని మందిరములో వదిలిపెట్టేసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ కుమారుడు కూడా నేను వచ్చేస్తానని ఏడ్చినట్టుగా ఎక్కడా లేదు, అక్కడే ఉండిపోయంట పరిచర్య చేస్తా ఉన్నాడంట యాజకుడైన ఏలియాకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అక్కడే ఉండిపోయాడంటే చిన్న బిడ్డను తీసుకెళ్ళి అక్కడ వదిలేసి పెట్టేసి వచ్చేస్తూ ఉంటుంటే మారు మాట్లాడకుండా అక్కడే ఉండిపోయాడంటే తీసుకెళ్ళక ముందే మొత్తం నూరిపోసి ఉండొచ్చు ఈమె. హల్లెలూయా. నువ్వు నా బిడ్డవు కాదు, నేను దేవునికి ఇచ్చేస్తాను, నువ్వు అక్కడే ఉండాలి, అక్కడే దేవుని మందిరంలోనే దేవుని సేవకుల దగ్గరే ఉండాలి, అక్కడే పరిచర్య చేయాలి, నువ్వు దేవుని బిడ్డవు, నా బిడ్డవు కాదని రకరకాలుగా చెప్పి ఆ బిడ్డను అలాగ సిద్ధపరిచి ఉండొచ్చు. అందుకనే తల్లి వదిలిపెట్టేసి వస్తున్నా సరే మారు మాట్లాడకుండా అక్కడే ఉండి ఏలీకి పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బిడ్డలకి చిన్నతనము నుంచే దేవుని గురించిన విషయాలు కూడా మనం నేర్పించాలి. మోషేకు కూడా అలాగే నేర్పించింది కదా, తన తల్లి నేర్పించింది కాబట్టే తన ప్రజలని తెలిసింది. ఆ ప్రజలను విడిపించడానికి
ఇష్టపడి వచ్చాడు. ఎవరు? దైవజనుడైన మోషే. దేవునికి స్తోత్రం. పిల్లలకి చిన్నతనముల నుంచే దేవుని గురించి మనకు చెప్పాలి, దేవుని మార్గంలో వారికి నడిపించాలి. మరి ముఖ్యంగా ఏమైనా మొక్కుబడి మనం చేసుకుంటే ఆ మొక్కుబడి మాత్రం ఖచ్చితంగా మనము చెల్లించాలి. చివరిగా హన్నా జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్న 5వ విషయం ఏంటంటే, ఆమె దేవునిని మహిమపరిచిన విశ్వాసురాలుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం చూసినట్లయితే ఆ వచనాలన్నిటిలో కూడా ఆమె దేవుణ్ణి మహిమపరుచుచున్నట్లుగా మనకి కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హన్నా అంటే, యెహోవా యందు నా హృదయం సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, వాని విరోధుల మీద నేను అతిశయించుచున్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమై ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు అంటూ రకరకాలుగా దేవుణ్ణి పొగుడుతూ దేవుని నామాన్ని ఏం చేస్తుందంట? ఆమె మహిమపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఆమె బహు దుఃఖాకాంతురాలై దేవుని సన్నిధిలోనికి వెళ్ళి విజ్ఞాపన చేసినప్పుడు ఆమె విజ్ఞాపన ఆలకించి దేవుడు ఆమెకు ఒక చక్కని మగబిడ్డనిచ్చాడు. ఆమె మొక్కుకున్నట్టుగానే చక్కని బిడ్డనిచ్చాడు. కనుక ఆమె హృదయం సంతోషముతో పొంగిపోయి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి మహిమపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా మనము హన్నా జీవితం నుండి నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, దేవుడు చేసిన మేలులను బట్టి దేవుణ్ణి మనము మహిమపరిచే వారంగా ఉండాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మనం మరువకూడదు. ఎన్నో ఉపకారములు దేవుడు మనకు చేస్తా ఉన్నాడు. వాటిని బట్టి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మహిమపరచాలి, ఆయన నామాన్ని స్తుతించాలి, ఘనపరచాలి, హెచ్చించాలి. దేవునికి చెందవలసిన ఘనతంతా దేవునికి మనము ఆరోపించాలి. ఆ ఘనత మనుషులెవ్వరికి మనం ఇవ్వకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఏదైనా జరిగింది అంటే అది కేవలం దేవుని వలననే జరిగింది. ఒక మనుషుడు అక్కడ మనకి కనిపించొచ్చేమో, ఆ పని జరిగినట్లుగా ఆ మనుషుని వల్ల నాకు సాయం కలిగింది అని మనం అనుకుంటాం. పలానా ఆయన వల్ల నాకు ఇది జరిగింది అని అనుకుంటాం. పలానా ఆయనన్నా నీకు ఏదైనా చెయ్యాలన్నా దేవుని యొక్క చిత్తము, దేవుని కృప ఉండాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని దేవుడు ప్రేరేపించి నీకు సహాయం చేస్తాడు, కానీ కార్యము చేసేది మాత్రం దేవుడే. అందుకే మనుషులకు వెళ్ళకూడదు ఆ ఘనత. ఆ ఘనత అంతా ఎవరికి వెళ్ళాలి? దేవునికే వెళ్ళాలి. దేవుడు మీ జీవితాల్లో చేసిన ఏ మేలును కూడా మరువవద్దు. దేవునికి స్తోత్రం. ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, అదేంటంటే మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. అంటే మనుషుడు పొందుకుంటాడు, వాటిని మరిచిపోతాడంట. దేవుని దగ్గర నుంచి కార్యాలను పొందుకుంటాడు, చివరికి అవి ఏం చేస్తాడు? మరిచిపోతాడు. కానీ దేవుడు అంట గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తాడు, ఆయన క్షమించేస్తాడు, ఆయన గుర్తుపెట్టుకోడు. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన కార్యాలను మనం పొందుకుని మర్చిపోతాం, కానీ దేవుడు ఇచ్చి మరిచిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు ప్రతీకారం చేసేటువంటి దేవుడు కాదు, దాన్ని మర్చిపోతాడు, మనల్ని క్షమిస్తాడు, ఇస్తూనే ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనం ఉండాలి. ఈ హన్నా దేవుణ్ణి మహిమపరిచిన స్త్రీగా మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆ ఒక్కగానొక్క బిడ్డను తీసుకుని వెళ్ళి మందిరానికి ఇచ్చేసింది కదా. దేవునికి మొక్కుకున్న విధంగానే దేవునికి ఇచ్చేసి వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత దేవుడు మరలా హన్నాను దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 2వ అధ్యాయం 21వ వచనం ఒక్కసారి మనము చదువుదాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. దేవునికి స్తోత్రం. ఆ ఒక్కగానొక్క బిడ్డను దేవునికి ఇచ్చేసినందుకు, ఆమె మొక్కుకున్న విధంగానే ఇచ్చేసినందుకు దేవుడు ఏం చేశాడంట? ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు?
5 పిల్లల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 3 కుమారులు, 2 కుమార్తెలు, 5 పిల్లల చేత మరలా దేవుడు హన్నాని దేవుడు దర్శించాడు, కృప చూపించి చక్కని బిడ్డల్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు పిల్లలు లేకుండా ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఒకరు కాదు కదా, సమూయేలుని తీసేస్తే మరలా 5 బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనల్ని దర్శిస్తే అద్భుతాలు అలా జరుగుతాయి, కార్యాలు అలా జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. పోగొట్టుకున్న దానికంటే 2 అంతలుగా దేవుడు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హన్నాను దర్శించినట్లుగా మిమ్మల్ని కూడా దేవుడు దర్శిస్తాడు. మీరు దేవుని కొరకు దేన్నైతే ప్రతిష్ఠించుకుని ఇచ్చేస్తున్నారో దానివల్ల మీకు నష్టం కలగదు, దానివల్ల లాభమే మీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు హన్నా జీవితంలో నుంచి ఒక 5 లక్షణాలు మనం తెలుసుకున్నాం. ఆమె ఒక మాదిరి మనకి చూపించి వెళ్ళింది. ఆమె జీవితం నుండి మనము కూడా ఆ విషయాలు నేర్చుకుని ఆ విధంగా మనము జీవించాలని దేవుడు ఈరోజు మనకి నేర్పిస్తున్నాడు. మొదటిగా హన్నా ఎలా ఉంది అనంటే ప్రియమైన భార్యగా ఉంది తన భర్తకు. మనం కూడా మన భర్తలకు ఎలా ఉండాలి? ప్రియమైన, ఇష్టమైన భార్యలుగా ఉండాలి. రెండవది ప్రార్థించే స్త్రీగా ఉంది. దేవునికి స్తోత్రం. మనం కూడా ఎలా ఉండాలి? ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. మనకి ఏ సమస్య వచ్చినా మనుషుల దగ్గర ఏడవకుండా దేవుని దగ్గర ఏడిస్తే ఖచ్చితంగా దేవుడు మీకు సహాయము చేస్తాడు. మూడవదిగా కుమారుని ఎడల శ్రద్ధ కలిగి ఉంది. అంటే ఆ కుమారుని యొక్క ఆత్మీయ జీవితం గురించి శ్రద్ధ కలిగి ఉంది. మనం కూడా మన పిల్లల యొక్క ఆత్మీయ జీవితాల గురించి శ్రద్ధ కలిగి ఉండాలి. చదువు అయితే పట్టించుకుంటున్నారు, వారి ఆటలైతే పట్టించుకుంటున్నారు, కానీ వాళ్ళ ఆత్మీయ స్థితిని మనం పట్టించుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించేద్దాం. ఈ రోజు నుంచి వారు చదివినా చదవకపోయినా వారి ఆత్మీయ స్థితి గురించి పట్టించుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ ఆత్మీయ స్థితే, వాళ్ళ భయభక్తులే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తాయి. ఆమేన్. ఎంతోమంది గొప్పగా చదివేసి ఉద్యోగం లేకుండా ఇంటి దగ్గర ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చదివినా సుఖమేంటి? మంచి ఉద్యోగం రానప్పుడు అదే భయభక్తులు కలిగి ఉండడం నువ్వు నేర్పించావు అనుకో, అదే నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. పని చదివారు కదా అని చెప్పి వాళ్ళేం పరలోక రాజ్యం వెళ్ళరు కదా. వాళ్ళ భయభక్తుల జీవితాన్ని బట్టి వారు పరలోకం వెళ్తారు. కనుక నీ బిడ్డలు నీతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలంటే వారి ఆత్మీయ జీవితం గురించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. నాలుగవది, హన్నా ఏం చేసింది? మొక్కుబడిని నెరవేర్చింది. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో మన కష్ట సమయాల్లో ఏది మనం మొక్కుకున్నా సరే ఆ మొక్కుబడిని చెల్లించుటలో తడవు చేయొద్దు. మొక్కుబడులు క్రమముగా చెల్లించండి. ఐదవదిగా ఆమె పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏం చేసింది? దేవుణ్ణి మహిమపరిచింది. మనం కూడా మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి దేవుణ్ణి మహిమపరిచేవారిగా, స్తుతించేవారిగా, ఆయన నామాన్ని హెచ్చించే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరాలు కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభువా, అయా హన్నా జీవితంలో నుండి కొన్ని విషయాలు మాకు నేర్పించారు ప్రభువా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచండి. అనేకమైన మార్లు మేము హన్నా గురించి విన్నాం. హన్నా యొక్క జీవిత చరిత్ర మాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో మాతో మాట్లాడారు ప్రభువా. ఆమెలో ఉన్న లక్షణాలను మాకు ప్రత్యేకంగా చూపించారు ప్రభువా. అయ్యా, అందును బట్టి స్తోత్రాలు. మేము ఈరోజు నేర్చుకున్న ఆమె యొక్క జీవిత లక్షణాలను అనుసరిస్తూ మేము కూడా ప్రభు అనేకులకు మాదిరికరంగా ఉండడానికి మమ్ములను మీరు ఆయుత్తపరచండి, బలపరచండి. ప్రతి స్త్రీకి కూడా అటువంటి గొప్ప జీవితాన్ని దయచేయండి. హన్నా ఎలాగైతే హర్షించదగిన స్త్రీగా ఉన్నదో, అయ్యా మేము కూడా హర్షించదగిన స్త్రీలుగా, గొప్పగా చెప్పుకునే స్త్రీలుగా, అనేక మంది మెచ్చుకునే స్త్రీలుగా నాయన మేము ఉండులాగున నీ కృప, నీ ఆత్మ నడిపింపు, సహాయము మాకందరికీ దయచేయమని సమస్తమైన మహిమ మీకే ఆరోపిస్తూ
యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.